హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మన ఛానల్లో ఇండియన్ పాలిటీలో గ్రూప్ 2కి సంబంధించిన కొన్ని బిట్స్ అనేది చెప్తాను. చివరి వరకు అయితే చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. డైలీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి తెలుపుదాం. అయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే, మనకి ముస్లింలు వేరు చేసి పాకిస్తాన్ కావాలనే డిమాండ్ని స్పష్టం చేసిన అంశం ఏది? ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే, మనకి ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ప్రవేశపెట్టడం. ఆన్సర్ ఏ. ఫస్ట్ది ఏంటి మనకు? ఆన్సర్ ఏ. ముస్లింలు వేరు చేసి పాకిస్తాన్ కావాలనే డిమాండ్ని స్పష్టం చేసిన అంశం ఏది? ముస్లింలకి ఏంటంటే ఒక ప్రత్యేక నియోజకవర్గాలు ప్రవేశపెట్టడం. ఆన్సర్ ఏ. అండ్ సెకండ్ క్వశ్చన్, భారతీయ లా కమిషన్ ఏర్పడిన సంవత్సరం ఏది? మనకి ఎప్పుడంటే ఏర్పడింది 1833వ సంవత్సరంలో. ఆన్సర్ బి. భారతీయ లా కమిషన్ ఏర్పడిన సంవత్సరం ఏది? 1833. అండ్ నెక్స్ట్ వన్, 1999 చట్టంలోని ద్వంద్వ ప్రభుత్వం వ్యవస్థ గురించి వాక్యాల్లో సరైనది ఏది? ఆన్సర్, బాధ్యతాయుత ప్రభుత్వ దిశలో ఇది ముందడుగు వేసింది. ఏంటి మనకి 1919 చట్టంలోని ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ గురించిన వాక్యాల్లో సరైనది ఏదంటే బాధ్యతాయుత ప్రభుత్వ దిశలో ఇది ముందడుగు. ఆన్సర్ బి. అండ్ నెక్స్ట్ వన్, కింది వాటిలో మొదటి సంఘటన ఏది? ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే, సంపూర్ణ స్వేచ్ఛ వాణిజ్య విధానాన్ని మనకి మొదటి సంఘటనగా పరిగణిస్తారు. ఆన్సర్ బి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ప్రవేశపెట్టిన ఏ చట్టం ద్వారా వైస్రాయి ఆధిపత్యాన్ని వారి కార్యనిర్వాహక మండలిపై పోర్ట్ఫోలియో విధానం ద్వారా నెలకొల్పారు? ఆన్సర్ ఏ. 1861 కౌన్సిల్ చట్టం. అండ్ నెక్స్ట్ వన్, ఏ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార గుత్తాయిదుకరణ రద్దు చేశారు? ఆన్సర్ ఏ. 1813 చార్టర్ చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో తొలి రాజ్యాంగ చట్టం ఏది? ఆన్సర్ 1773 మనకి భారతదేశంలో తొలి రాజ్యాంగ చట్టం 1873వ చట్టం. ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఎటువంటి విచక్షణ లేకుండా ప్రభుత్వోద్యోగానికి అందరూ అర్హులేనని దరఖాస్తు చేసిన ఆ చట్టం ఏది అంటే 1833 చార్టర్ చట్టం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ రాష్ట్రంలో స్వీయ శాసన నిర్మాణం అధికారం లేకుండా చేసిన చట్టం ఏది? ఆన్సర్ 1853. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రవేశపెట్టిన ఏ చట్టం ద్వారా దేశంలో మొదటిసారిగా ప్రాతినిధ్యం స్వభావం ప్రజాప్రియ నీడలు పరిపాలనలో చోటు చేసుకున్నాయి? ఆన్సర్ 1909. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ ప్రభుత్వం తూర్పు ఇండియా కంపెనీ డైరెక్టర్ల నుంచి భారతదేశ పాలనను ఎప్పుడు స్వీకరించింది? ఆన్సర్ సి. 1858. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని ఏర్పాటు చేసిన చట్టం ఏది? ఆన్సర్ బి. 1784 ఫిట్ ఇండియా చట్టం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం ఏది? ఆన్సర్ ఏ. అమెరికా. అండ్ నెక్స్ట్ వన్, గవర్నర్ జనరల్ పదవిని మొదటిసారిగా ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1773 రెగ్యులేటింగ్ చట్టం. ఆన్సర్ డి. నెక్స్ట్ వన్, దేశంలోనే మొట్టమొదటిసారిగా ద్వంద్వ పాలనను నాంది ప్రస్తావన జరిగింది? ఆన్సర్ సి. 1784 ఫిట్ ఇండియా చట్టం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కోల్కతాలో ఫెడరల్ కోర్ట్ సుప్రీంకోర్టును ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? ఆన్సర్ బి. 1773 రెగ్యులేటింగ్ చట్టం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు? ఆన్సర్ ఏ. 1833. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 1833 చార్టర్ చట్టం ప్రకారం ప్రవేశపెట్టిన అంశాల్లో ఈ క్రింది వాటిలో ఒకటి లేదు. అదేంటి? గవర్నర్ జనరల్ కౌన్సిల్లోని న్యాయమండలికి మొదటిసారిగా భారతీయుడిని నియమించారు. అది ఇందులో లేదు. సో ఆన్సర్ డి.
నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం చట్టాల్లో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం ఏది? ఆన్సర్ బి 1999 భారత ప్రభుత్వ చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం ఏది? ఆన్సర్ బి బ్రిటన్. సో ఫ్రెండ్స్, ఇది డైలీ మన ఛానల్లో జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అండ్ మనకి మార్క్ టెస్ట్లు కూడా ఉంటూ ఉంటాయి. రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.